This don't know where it went to. But like there's so many buildings here. Offices, random bulldozers. ఎక్కడ చూపించిన వాడు ఏమన్నాడంటే నేను అన్నా వాళ్ళకి నేను ఇప్పుడు ఈ పెద్ద ప్లాట్ ఇప్పుడు ఇంకా ఫుట్టి కట్టాలంటే నాకు ఎక్కువ అవుతుంది. సో అందుకని నేను కూడా చిన్న ప్లాట్ ఇస్తాను అనుకుంటున్నా. ఒకవేళ అక్కడి నుంచి మూవ్ చేసుకోవడము ఈ 2 వర్షం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అట్లా తెలుసుకుంటే ఎక్కువ తెలుసుకుంటాను, లేకపోతే ఈ 2 ఇస్తున్నాం అంటే అట్లంటే వాడు ఏమన్నాడంటే ఈడ తెలుసుకోవాలంటే మీరు బుక్ చేసిన పాత ప్లాట్ దాంట్లోనే సగంలో తీసుకుందాం అన్నాడు. దాంట్లో సగమా? In 400 meters, use the left 3 lanes to take exit 19 toward Nanakrambida Financial District. సరే, ఒక మాట, ఇక్కడ నేను మన ఔటర్ రింగ్ రోడ్కి వచ్చిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర రోడ్ దిగుతున్నా. నీకు ఫస్ట్ పేపర్లు ఏదో కిరికిరి ఉన్నాయిరా, చూసుకో. లోన్ వస్తలేదు. నేను ఎగ్జాక్ట్ ప్రాబ్లం నీకు చెప్తే ఇక నువ్వేందా చేసేది? Use the left 3 lanes to take exit 19. ఏం కావాలని చెప్పిండు వాడు. నేను అడగడానికి అదే మామ చెప్తున్నా. ఇగో మనం అంత డీటెయిల్స్ మొత్తం నీకు చెప్పాలి Continue for 5 kilometers. కానీ యూ డూ యువర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్. ఎందుకంటే నీకు కూడా తెలుస్తుంది కదా. నేను చెప్పిన ఆన్సరు ఇది ఆన్సర్ అని తెలిసిపోతుంది. సో యూ ట్రై ఫైండ్ ఇట్ అవుట్. పేపర్ చెప్తా, నీకు ఆన్సర్ చెప్తాలే, కానీ తర్వాత నువ్వు చెప్పాల్సిందే. మనం ఎట్లాగో చెప్పుకుంటాంలే, కానీ మేక్ షూర్ యూ డూ దిస్ వన్ లిటిల్ పేపర్ వర్క్. అంతే. ఇప్పుడు అందులో ఏదో నేను బ్యాంక్ దగ్గర నుంచి పోయినా, నేను ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ నాది ఉంది కనుక ఐసిఐసిఐ బ్యాంక్ తోటి పోయినా. అయితే వాడు చెప్తున్నాడు, సార్ మీది అంత ప్రాబ్లం ఏం లేదు, మీది ఎక్సలెంట్ ఉంది సిబిల్ స్కోరు, మీకు 50 లక్షలు అంటే ఎమ్మటే ఇచ్చేస్తా, కానీ ఈ ప్రాపర్టీకి మాత్రం ఏదో రిజిస్ట్రేషన్లో ఏదో ఉన్నది తలకాయ నొప్పి అన్నాడు. ఏదో జీపీఏ హోల్డరు ఏదో ఉందంట. సరే అంటే ఇక మాది మీకు జీపీ చేయలేదు, మేమేమో ఆల్రెడీ జీపీ చేసుకున్నాం, మీకు జీపీ చేసుకోవాలి. అందులో ఇద్దరు జీపీఎల్ ఉన్నారు, ఇద్దరు ఎవరో జీపీఎల్ ఉన్నారంట. ఒక చిన్న జీపీఏ హోల్డర్ వస్తాడంట, ఇంకో రాడంట. మళ్ళీ ఎవడైతే విట్నెస్ ఉన్నాడో వాడు కూడా రాడంట. సో ఈ డీటెయిల్స్ అన్నీ హై లెవెల్లో చెప్తున్నా నీకు. సో యూ ట్రై చెక్ విత్ యువర్ ఎవరి దగ్గర అయితే చూపిస్తావు కదా ప్రాపర్టీ పేపర్స్ ఏడి దగ్గర చూపించుకొని వ్యాలిడేట్ చేసుకో. ఎందుకంటే అట్ ఎండ్ ఆఫ్ ద డే వీ షుడ్ బీ హ్యాపీ, పీస్ఫుల్గా ఉండాలి. అదే తీసుకొని వాడు తెలుసు, అందుకనే వాడు పేపర్లు ఇంతవరకు ఇవ్వలేదా? అరే మనం ఎన్ని ప్రాపర్టీలు తీసుకోలేదు, ఎన్ని ఇవ్వలేదు, ఈ పాటికి ఎవడైనా పేపర్లు ఇచ్చేసి పోయో చెక్ ఇట్ అంటారు. నీకు ఇచ్చిండా? నువ్వు షేర్ హోల్డరు, పెద్దగా తీసుకుంటున్నావు, 4,000 ఎకరాలు తీసుకుంటున్నావు, తీసుకిస్తాడు. మళ్ళీ అట్లా మరి మనం ఇన్ని రోజుల నుంచి నేను అడుగుతున్నా కానీ మా ఏజెంట్ ద్వారానే పోండి, మా ఏజెంటే మీకు లోన్ చేస్తాడు, మా ఏజెంటే నేను టేక్ కేర్ చేస్తాడు. ఈ బొంగురా ఏజెంటే దూరరాడు ఆడేందుకు? నేను బ్యాంక్ ఎంప్లాయీ, నేను ఎవరికి పడితే డాక్యుమెంట్ అని చెప్పిన. నేను బ్యాంక్ ఎంప్లాయీ రా, నేను అసలు ఏది పడితే అది ఇవ్వద్దు ఎవరికి. సో ఐ హ్యావ్ టు ఓన్లీ గో విత్ ప్రాపర్ బ్యాంక్ ఎంప్లాయీ ఓన్లీ. సో అట్లని చెప్పేసి నేను వేరే బ్యాంక్ ఎంప్లాయీ తోటి పోయినా. ఇంకా వాడు ఇవన్నీ చెప్పాను అనమాట. అయితే మీరు అంటే ఒకటి 2 రకాలు. ఒకటి ఏంటంటేనేమో పేపర్లోనే ప్రాబ్లం ఉందంటేనేమో